the point on the x-axis which is equidistant from -4, 0 and 10, 0. Okay, the point on x-axis and oka point undamma which is equidistant from both this point and this point. అంటే వినండి, చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఏ పాయింట్ ఈస్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ బోత్ హౌస్ ఆర్ హోమ్ అండ్ కాలేజ్. ఏ పాయింట్ ఈస్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ బోత్ హౌస్ అండ్ కాలేజ్ అంటే ఆ పాయింట్ నుంచి హౌస్ కి 5 కిలోమీటర్స్ అయితే ఆ పాయింట్ నుంచి కాలేజ్ కూడా ఎంత 5 కిలోమీటర్స్. ఈక్విడిస్టెంట్ అర్థమైంది మీనింగ్. ఈక్విడిస్టెంట్ అంటే ఏంటంటే ఒక పాయింట్ ఉంది అనుకుందాం. దిస్ ఇస్ అ పాయింట్, దిస్ పాయింట్ ఇస్ P and this is equidistant from both A and P. అర్థమైందమ్మా. this point is equidistant from A and this point is equidistant from B. అప్పుడు ఇది ఎంత ఉంటుంది, ఇది కూడా అంతే ఉంటుంది మనకి. ఓకే, నౌ సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఏ పాయింట్ ఆన్ ది ఎక్స్ యాక్సిస్ ఈస్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ -4, 0 అండ్ 10, 0. ఓకేనమ్మా, క్లియర్. పాయింట్ ఈస్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ఏ అండ్ బి అంటే PA is equal to PB. సో therefore let P, జనరల్ గా మనకి పాయింట్ తెలియకపోతే ఏమనుకుంటాం, x, y అనుకుంటాం. కానీ ఇక్కడ ద పాయింట్ ఈస్ లయింగ్ ఆన్ ది ఎక్స్ యాక్సిస్. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారు పదము, ఆన్ ది ఎక్స్ యాక్సిస్. అప్పుడు ఏమవ్వాలి, y0 అవ్వాలి. సో లెట్ ద పాయింట్ PB x, 0. let the point PB x, 0 is equidistant from A and B. The point P is equidistant from A and B. That means PA is equal to PB. ఇది చాలా 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 ఇంపార్టెంట్ స్టెప్ అమ్మా. అర్థమైందమ్మా. ఏ పాయింట్ అయితే మనకి ఈక్విడిస్టెంట్ ఉంటుందో ఆ పాయింట్ నుంచి A కి ఆ పాయింట్ నుంచి B కి ఈక్విడిస్టెంట్. ద పాయింట్ P is equidistant from A and B. Therefore PA is equal to PB. PA is equal to PB అయితే PA అంటే ఏంటి, P అంటే x, 0, A అంటే -4, 0. PB అంటే ఏంటి, P అంటే x, 0, B అంటే 10, 0. x, 0 -4, 0, x, 0 10, 0. PA అంటే ఏంటి, distance between 2 point formula is given by square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square into 0 is equal to ఇక్కడ square root of 10 minus x whole square plus 0 minus 0 whole square into 0. సో రెండు పక్కల స్క్వేరింగ్ చేస్తే ఏమవుతుంది మనకి, స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సిల్. ఓకే ఓకే, ఇంకా మిగిలింది ఇక్కడ -4 minus x. రెండు మైనస్ అంటే ఏంటి, ప్లస్. ఇట్ విల్ బి 4 plus x whole square. ఎందుకంటే మనకి మైనస్ కామన్ చేసాం అనుకోండి ప్లస్ అయిపోద్ది అనమాట. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 10 minus x whole square. గుర్తు పెట్టుకోండి, రెండు మైనస్ ఉంటే నథింగ్ బట్ ఇది a plus b whole square ఫార్మాటే. ఇది రెండు మైనస్ ఉంటే a plus b whole square ఫార్మాటే. సో ఇప్పుడు ఏమవుతుంది నాకు 4 plus x whole square. చూడండి 4 plus x whole square ఈజ్ ఈక్వల్ టు 10 minus x whole square. 10 minus x whole square. దీన్ని సాల్వ్ చేసుకోండి, ఏమొస్తుంది నాకు 4 plus x అంటే ఏమొస్తుంది నాకు a square plus 2ab plus b square is equal to a square plus 2ab లేదా మైనస్ b square రాసుకో, మైనస్ 2ab రాసుకోవచ్చు. ఓకే, a square plus b square minus 2ab. a minus b whole square అంటే a square plus b square minus 2ab. So then 16 plus 8x plus x square is equal to 100 plus x square minus 20x. x square కి సేమ్ సింబల్ ఉంది కాబట్టి you can get cancel. ఈ minus 20x అవతల వస్తే ఏమవుతుంది నాకు 8x plus 20x is equal to 16 అవతల పోతే ఏమవుతుంది నాకు 100 minus 16. 28x is equal to 84. x is equal to 84 by 28. So 28 1s are 28 3s are 3. లేదా 84 by 28 అనుకోండి, 14 2s are 14 6s are 2 1s are 2 3s are. ఓకే, ఇక్కడే కూడా క్యాన్సిల్ చేయొచ్చు, బట్ క్యాన్సిల్ చేస్తే మీకు ఏంటంటే ఒకసారి పర్ఫెక్ట్ గా రాదు, ఎందుకంటే స్క్వేరింగ్ చేసినప్పుడు ప్లస్ ఆర్ మైనస్ తేడా వస్తుంది, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ రావచ్చు. సో ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్ కొట్టుకొని 2x is equal to 6 అవుతుంది, x వాల్యూ 3 వచ్చేస్తుంది. బట్ ఇలా చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్విడిస్టెంట్ అన్న పదాన్ని నేను చెప్తాను చూడండి.
ఇఫ్ ఎ పాయింట్ P ఈస్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ A and B అంటే PA ఈజ్ ఈక్వల్ టు PB. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. జనరల్గా పాయింట్ మనం x, y అనుకుంటాము, కానీ పాయింట్ ఇస్ లయింగ్ ఆన్ ది x యాక్సిస్ అని చెప్తున్నాను కదా. y ఏమవుతుంది నాకు 0. అర్థమైందా? అదే y యాక్సిస్ అంటే x ఏమవుతుంది నాకు 0, y అవుతుంది. x 0 అవుతుంది, పాయింట్ y అవుతుంది అనమాట. రైట్.